మహోన్నతుడైన మా కన్న తండ్రి, మీకు వందనాలు తండ్రి. మీ పిల్లలంగా మేమందరం కూడా ఒక చోటుకి చేరి నీ వాక్యాన్ని తండ్రి నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు. ఇదిగో తండ్రి, మీ మాటలను కొద్దిసేపు మేము ధ్యానించుకొని చూడగా కావలసిన జ్ఞానమును, బుద్ధిని మాకు ఇవ్వండి. మీ సన్నిధి మాకు తోడుగానడిగా ఉంచండి. ఆత్మ సహాయంతో నిండుకొని తండ్రి, మీ కృప చొప్పున, మీ దయ చొప్పున మేము 4 మాటలు మేము తెలుసుకోవడానికి మీ సన్నిధి తోడుగానడిగా ఉంచమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వర్లారా, మరి మనమందరం కూడా అదృష్టవంతులు. సంఘంలోకి చేరి సంఘం ద్వారా అమూల్యమైనటువంటి సంగతులు మనం దాదాపు వారం అంతా కూడా వింటూ వస్తున్నాం. కేవలం దేవుని కృప మాత్రమే, దేవుని దయ మాత్రమే, మనదేం లేదు. ఎందుకంటే అసలు మనమందరం కూడా దేవుని చెంతకు చేరి ఉన్నతంగా బ్రతికేంత గొప్పవాళ్ళం కాదు. అసలు మన దగ్గర అవకాశం లేదు. కానీ మనం ఎలా రాగలిగామంటే దేవుని దగ్గరికి దేవుని దయ వల్ల మాత్రమే. అవకాశం మనకిచ్చాడు. నిజంగా నేను ఎప్పుడు కూడా నా హృదయంలో దేవుని కోసం ఆనందిస్తూనే ఉంటాను, సంతోషపడుతూనే ఉంటాను. కానీ చాలామంది కూడా ఈ ఆనందాన్ని పొందలేకపోతున్నారు. దేవుని దగ్గర ఈ ఆనందాన్ని అనుభవించలేకపోతున్నారు. అంటే వాళ్లకు ఇది కాదు ఆనందం, వేరేటి ఆనందాలు, వేరే ఆనందాల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఈ ఆనందం వాళ్ళకి అర్థం కావడం లేదు. ఏమండి, దేవునితో ఉన్నంత వరకు, దేవునితో చక్కగా బ్రతుకుతున్నంత వరకు ఆదాం ఆనందం ఎవరో తెలుసా? దేవుడే. హవ్వ ఆనందం ఎవరో తెలుసా? దేవుడే. వీళ్ళ ఆనందం దేవుడే. చాలా బాగుండిందండి వాళ్ళ జీవితం. ఆ ఏదోని వనంలో ఎంత ఆనందం, ఎంత సంతోషం, ఏ ఇరుకు ఇబ్బందులు లేకుండా చక్కగా బ్రతుకుతున్నటువంటి పరిస్థితి, చక్కగా జీవిస్తున్నటువంటి పరిస్థితి. కానీ సాతాను అనేవాడు ఎప్పుడైతే ప్రవేశించి వాళ్ళ ఆనందాన్ని ఏం చేసినాడంటే డైవర్ట్ చేసినాడు. ఇది కాదు ఆనందం, ఇది కాదు జీవితం, ఇది కాదు బ్రతుకు, మరొకటి ఉంది, అది ఆ పండు తింటే మీకు అర్థమవుతుంది అని చెప్పి చాలా చాకచక్యంగా, చాలా తెలివితేటలుగా ఆ పండు తినిపించాడు. అప్పుడప్పుడు మనం కూడా అంటూ ఉంటాం, చాలా చాకచక్యంగా నన్ను మోసం చేసేవాడు, నేను మోసపోయాను, నేను అనవసరంగా ఆ వస్తువు తీసుకున్నాను వాడి చేత, వాడు చూపించినప్పుడు ఎలా ఉండింది, చాలా బాగుంటుంది. ఏమండి, మొన్న ఒక వస్తువు ఆర్డర్ పెట్టాను నేను, డబ్బు కూడా అనవసరంగా 1000 రూపాయలు కట్టి తెచ్చాను. తీరా తెచ్చుకున్న తర్వాత ఆ వస్తువు పనిచేసే వస్తువు కదని చెప్పి పక్కన పెట్టాను. ఒక నెలకో 2 నెలలకో తీసి ఆ వస్తువును దాని పని నిమిత్తం వాడేదానికి సిద్ధపడినప్పుడు అది పని చేయడం లేదు. కానీ వాడు అడ్వర్టైజ్మెంట్ ఎలా ఇచ్చాడంటే ఇంకా తీసుకోవాలి అనే విధంగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. అంతేనా? ఏదన్నా కొనుక్కోవడానికి ముందు, ఇప్పుడు ఆషాఢ మాసం కదా, ఎక్కడ చూసినా మాంగళ్యవాళ్ళంట చెలో కిలో. చూసినాడా మీరు? చెలో కిలో. ఇంతకుముందు పోయాను, చెలో కిలో లేనప్పుడు కూడా పోయాను, సేమ్ అదే రేట్లు ఉన్నాయి. ఇప్పుడు చెలో కిలో అన్నప్పుడు కూడా అదే రేట్లు. ఏంటి, ఆషాఢ మాసం, అద్భుతమైన ఆఫర్లు, రేట్లు అసలు ఏమే కానీ ఎంత తగ్గుతాయంటే అంత తగ్గుతాయి, అడిగిపోతే ఏం లేదు. మా తాత అనేవాడు, నాకు చిన్నప్పుడు చెప్పేవాడు, అంటే మా అవ్వ చెప్పేది, ఇలా అనేవాడు అంట మా తాత. అంటే బాణల్లో సారాయి కంచుకొని తాగేవాళ్ళు.
కొన్ని సంవత్సరాల క్రితం మాట చెప్తున్నాను. అప్పుడు బ్రాందీ అనేది ఏదో పెద్ద కోటీశ్వర్లు మాత్రమే బ్రాందీ తాగేవాళ్ళు. అప్పుడు సారాయి తాగేవాళ్ళు అందరూ. దేవుని వాళ్ళరా, ఆ సారాయి అనేది బాణంలో కాంచుతారు. దగ్గర దగ్గర ఒక 10 బాణాల్లో సారాయి కాంచుతారు. ఈ సారాయి తాగేదానికి అక్కడికి పోయినప్పుడు వాళ్ళు కొందరు అంటే సారాయి తాగానికి వచ్చిన వాళ్ళు, మాకు ఆ బాణలోది పోయి, మాకు ఈ బాణలోది పోయి, మాకు ఆ బాణలోది పోయి అంటే మా తాత అనేవాడంట, ఒరే పళ్ళు రాళ్ళు కొట్టుకునేదానికి ఏ బాణలో తాగితే ఏముందిరా అనేవాడంట. అర్థమైంది మీకు? అన్నీ సారాయే, ఏ బాణలో కూడా సారాయే. అంటే ముందు కూడా సారాయే, తర్వాత కూడా సారాయే. అంటే ఆషాఢ మాసంలో అన్నీ తగ్గినాయి అంటారు కానీ ఏమీ తగ్గలేదు, అదే రేట్లు. కాకపోతే తగ్గించినట్టు వాళ్ళు ఏం చేస్తారంటే మనకు అలా చూపిస్తారన్నమాట. ఇదో 500 కిలో, అది 2 కిలోలు దిగుతుంది. అప్పటికి ఎంత? 1000 రూపాయలు. అంటే ఇది వరకు పోయినప్పుడు అది 1000 రూపాయలే, కానీ ఇప్పుడు తగ్గించినట్టు మనకు చూపిస్తాడు. సాతాను కూడా ఎంతో మాయ. ఆడి మాయలే ఈరోజు మనుషులందరూ కూడా చేస్తున్న మాయలు ఆడి మాయలే. వాడు ప్రారంభంలో అవ్వ దగ్గరికి వచ్చి మాయ చేశాడు. అదే మాయ ఇప్పుడు కూడా అందరూ చేస్తున్నారు. అంటే మన మనస్సును పక్కకి తిప్పడానికే, మన మనస్సును దేవుని వైపు కాకుండా మన మనస్సును లోకం వైపు తిప్పడానికే అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. పక్కకి తిప్పేశాడు. ఆనందం అక్కడ కాదు, ఆనందం దేవుని దగ్గర కాదు. మరి ఎక్కడుంది ఆనందం? ఆ పండు తిని చూడు, అప్పుడు తెలుస్తుంది నీకు ఆనందం. నిజంగా అండి, పండు తిన్నాక ఆనందమా ఆవేదన? పండు తినేంత వరకు వాళ్ళ బ్రతుకు చాలా బాగుంది. పండు తిన్న తర్వాత ఆనందమా? సాతాను చెప్పింది ఆనందం భలే ఉంటుంది, భలే ఉంటుంది, భలే ఉంటుంది, భలే ఉంటుంది, కమాన్ అంటారు. తర్వాత మీకు మళ్ళా చెప్తున్నాను చూడండి, పాపము కంటికి అందంగా కనిపిస్తుంది. ఎలా కనపడుతుంది? పాపం కంటికి అందంగా కనపడుతుంది, అనుభవిస్తున్నప్పుడు ఆనందంగా ఉంటుంది. పాపము అనుభవిస్తున్నప్పుడు ఆనందంగా ఉంటుంది, చివరికి ఆనందం కాస్త ఆవేదనకు మారుతుంది. అదే ఆదాము అవ్వ జీవితంలో జరిగింది. దేవుడు ఏదైతే వద్దన్నాడో దాన్ని చేయడం ద్వారా వాళ్ళకి మిగిలిందేంటి? ఆవేదన. ఆనందం అనుకున్నారు కానీ అది ఆనందం కాదు, ఏమండి, అందము కాదు. దానివల్ల వచ్చేది ఆవేదన. అనుకున్నారు వీళ్ళు, అనుకున్నారు. సాతాను వచ్చి ఎప్పుడు ఉండేది అది. కొత్తగా ఏమన్నా పండు ఉందా? ఏమండి, పండు ఎప్పుడాంచో పెట్టుండాడు. అది కొత్తగా ఏం పెట్టలే కదా దేవుడు, కానీ అది కొత్తగా ఉన్నట్టు చూపించింది. అది మీకు అర్థమైందా? అది కొత్తది అన్నట్టు చూపించింది. కొత్తదేం కాదు, అది పాతదే. ఏమండి, మా భార్య ఎప్పుటాంచే ఉంది, సారమ్మ కూడా ఎప్పుటాంచే ఉంది. మీరు కొత్త వాళ్ళ పాతోళ్ళ? పాతోళ్ళే. బలరాం ఏమన్నా కొత్తోడా పాతోడా? పాతోడే. ఇప్పుడు కనపడుతున్నవి ఆల్రెడీ ఎప్పుటాంచో ఉన్నాయి, కానీ కొత్తగా చూపిస్తాడు. వాడు తెలివితేటలవి, వాడి యొక్క కన్నింగ్ మైండ్ అది. పండు ఆల్రెడీ ఉంది, కానీ పండుని ఎలా చూపించాడు రా? పండుని ఎలా చూపించాడు? చూచుటకు ఏం ముందు ఆల్రెడీ ఉంది కదా, ఇప్పుడు చూడడానికి రమ్యమైంది. ఆల్రెడీ ఉంది అది, చూడడానికి రమ్యమేముంది? ఆల్రెడీ ఉంది అది. కానీ మీకు అర్థమైందే? కొంతమంది ఏమండి ఆల్రెడీ ఉన్నవాళ్ళే కానీ వాళ్ళు ఏదో కొత్తదనంలో ఉన్నట్టుగా ఏదో ఆ పౌడరు, ఆ పేరెన్లు అవి పూసుకొని, ఏమండి వాళ్ళు కనపడటం వల్ల కొత్త వాళ్ళ? ఆల్రెడీ ఉన్నోళ్ళే కానీ కొత్తగా కనపడతారు. మనకు బా ఎంత బాగుండరు, ఎంత చక్కగా ఉండరు అన్నట్టుగా కనపడటం అనేది చేశారు. కానీ అది కొత్త ఏం కాదు, కానీ కొత్తగా ఉన్నట్టు క్రియేటింగ్ చేసింది.
మనిషి ఉన్నతమైన స్థితిని దిగజార్చింది సాతాను. ఎంతో ఎత్తులో ఉన్నటువంటి మనిషి అదో పాతాళానికి దిగిపోయాడు. పాతాళం కలిగించింది ఎవరికి? ప్రభువుకు విరోధంగా మారితే పాతాళంలో వేస్తానని చెప్పి వాటి కోసం, అనగా దేవదూతల కోసం కలిగించిన పాతాళం. పోయిన వారం చూపించాను అనుకుంటాను మీకు. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుందన్నమాట. దేవదూతలు పాపం చేసినప్పుడు, 2వ పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములో త్రోసి. అర్థమవుతుంది? ఎవరి కోసం పాతాళం బాబు, పెద్ద బాబు? ఎవరి కోసం పాతాళం? మన కోసమా, దేవదూతల కోసమా? ఏరా సరిగ్గా అంటున్నారు లేదా? అంటున్నారు. ఎవరి కోసం పాతాళం? దేవదూతల కోసం పాతాళం. ఓకేనా? దేవదూతల కోసం కలిగించిన పాతాళంలో ఎవరు ఉంటున్నారు ఈరోజు? సిగ్గులేదా? సిగ్గులే? కొంచెం మన సిగ్గు, మానము, లజ్జ, ఈనం అంటారు చూసిన పల్లెలలో తిట్టుకుంటారు. అలాంటి లేవో ఈ మనుషులకు, దరిద్రులకు. ఎవరు పోవాలండి పాతాళానికి? వాడెవడో దొంగ జైలుకు పోతాడు. మనం కూడా పోయినామంటే జైలుకు సిగ్గు ఉండదా? దొంగ పోవాలి జైలుకు, పనికి పనిలోడు పోవాలి జైలుకు, పకీర్గడు పోవాలి జైలుకు. మనం పోయినామనుకో జైలుకు, ఆ పకీర్గడితో అనిపించుకోవాల్సి వస్తుంది ఆడు జైల్లో. ఛీ దరిద్రపు నాయాల, నువ్వు వచ్చినావు అంటాడు. ఇంకేం చేయాలా? ఇంకా అడిపోయినాం కాబట్టి వాడితో అనిపించుకోవాలా. మనం తప్పు చేస్తే పకీర్గాడు కూడా మనల్ని మాట్లాడు. ఇది మీకు అర్థమైతే, ఈ పాతాళం అనేది ఎవరికండి? ఎవరికో దేవదూతలకు చేస్తే దాంట్లో పోయి పడుతున్నాం మనం. సిగ్గండి. సిగ్గుతో మానవ జాతి తలదించుకోవాలి. నిజంగా వీళ్ళకి తలదించుకునే సిగ్గు కూడా రాదు ఏ రోజుకు. సిగ్గు అనేది ఏ పొద్దు కూడా వీళ్ళకు రాదు. సిగ్గు వస్తుందా? సిగ్గు రాదు. ఈ మానవ జాతికి సిగ్గు అనేది, మానం అనేది, ఈనం అనేది, జాతి అనేది, రోసం అనేది ఎప్పుడో పోయింది. నేను ఉన్నది చెప్తాను, లేని చెప్పడంలే. చచ్చిపోయింది, పౌరుషం చచ్చిపోయింది. దేవుని కుమారుడు అంటే ఎంత పౌరుషం ఉండాలండి, రోషం ఉండాలండి. ఉండదన్నా? ఎవడుకుండా చూపించి, నాకు ఒకటి చూపించు. వాళ్ళందరికీ వదిలేండి, క్రైస్తవుడికి ఎవడుకుండదు? క్రీస్తులో బ్రతకాలని బాప్తిసం తీసుకున్నారు, ఎక్కడ కనపడదండి. ఆ క్రీస్తు పోలికలే కనపడవు. పేరేమో క్రైస్తవుడు, కానీ పోలిక ఒక్కటి కూడా ఉండదు. దేవుని పిల్లలరా, నిజంగా దేవుడు చాలా బాధపడుతున్నాడు. నా పిల్లలేంటరా? కనీసం దేవుడిలో కనీసం ఒక పర్సెంట్, 100% దేవుడు అయితే 1% మనిషి ఎక్కడున్నాడు దేవుని కోసం చెప్పండి? దేవునిలాగా ఎక్కడున్నాడు చెప్పండి? దేవుడు నిజంగా మనుషులను చూసి ఏడుచుకుంటున్నాడండి. పోయిన వారం చెప్పాను నేను, ఈ వారం కాకుండా. దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని చెప్పి ఆకాశం నుండి నరులను చూస్తే దేవుడు అక్కడ కనపడలేదంట. కీర్తనలు 53:3 ఉంటుంది అన్నమాట. 2:3 కీర్తనల గ్రంథం 53:2-3 ఉంటుంది. దేవుణ్ణి వెతకువారు కలరేమో అని చెప్పి దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలిస్తే ఒక్కడైనను ఉందన్నమాట, ఒక్కడైనను లేడంట. నిజంగా దేవుడు మాత్రం మనిషిని చాలా గొప్పగా నిలబెట్టాడండి. దేవుడు మనిషిని చాలా ఉన్నతంగా నిలబెట్టాడండి. ఎంత ఉన్నతంగా అంటే, దేవుని వాళ్ళరా, అసలు మనిషిని ఏ స్థాయిలో పెట్టినాడు తెలుసా దేవుడు? ఒకసారి చూస్తారా?
మనిషిని ఏ స్థాయిలో పెట్టినాడు, మనిషిని ఎంత ఉన్నతమైన స్థాయిలో పెట్టాడు మీరు చూస్తే మీరు నిజంగా ఆ స్థాయిని మేము పోగొట్టుకున్నామని చెప్పి మనం అందరం కూడా బాధపడతాం. ఏ స్థాయి తెలుసా? ఏమండి, ఈ సృష్టిలో మానవుడినంట ప్రథమ ఫలముగా పెట్టాడంట. ఈ సృష్టిలో మానవుడిని ప్రథమ ఫలం ప్రథముడుగా నెంబర్ 1 స్థానం. ఆ నెంబర్ 1 స్థానాన్ని ఒకసారి చూడండి ఎలా పెట్టాడు. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయంలో, కీర్తనల గ్రంథం 4వ అధ్యాయము, క్షమించండి 8వ అధ్యాయం 4వ వచనం. నీవు మనుషులను జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటివాడు. అసలు ఏమండి, ఈ సృష్టి చూడండి, ఆకాశం ఎంత పెద్దదండి, ఆకాశం ఎంత పెద్దదమ్మా, చాలా అంటే ఎంత 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 ఉందమ్మా, ఆకాశం ఎంత చెప్పలేనంత అనాలి ఒక మాటలో. ఆకాశం ఎంత ఇంత 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 ఎంత చెప్పలేనంత ఆకాశం. వాడు సైంటిస్టు ఆ గడ్డాలు మీసాలు జుట్టంతా పెంచుకొని అల్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా? ఆకాశం ఎంతో కనిపెట్టలేక వాడికి బుర్ర పాడైపోతుంది. ఒరే బాబు, నువ్వు కనిపెట్టలేవురా. ఎందుకు కనిపెట్టలేవంటే నువ్వు దేవుణ్ణి కనిపెట్టలేదురా, శాస్త్రవేత్త. ఒరే శాస్త్రవేత్త, నీకు ఆకాశం ఎంతో తెలియాలంటే దాన్ని చేసిన దేవుడి దగ్గరికి పోరా, తెలుస్తుంది. ఆ ఫ్రిడ్జ్ ఎలాంటిదో, దాని వైరింగ్ కనెక్షన్ ఎక్కడుందో, దాని కథ ఎక్కడుందో, దాని సమావేశం ఎక్కడుందో తెలియాలంటే ఆ శాంసంగ్ కంపెనీ వాడికి అడిగిపోతే వాడు చెప్పేస్తాడు. చెప్పడు? అంతే కదా. ఆ ఫ్రిడ్జ్ అర్థం కావాలన్నా, టీవీ అర్థం కావాలన్నా, చెడిపోయిందనుకో, లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, అది అర్థం కావాలంటే ఎవరు కాడికి పోవాలా? దాన్ని చేసిన ఆయన కాడికి పోవాలా. వాళ్ళు చెప్పేస్తారు. ఆ శాంసంగ్ వాడు, ఆ ఎల్జీ వాడు, ఆ బీపీఎల్ వాడు, ఆ ఒనిడా వాడు, ఎవడో ఒకడు కంపెనీ వాడు ఉంటాడు కదా, దాన్ని చేసినోడు చెప్తాడు దాని సంగతి. ఆ సెల్ ఫోన్ సంగతి ఎవరు చెప్పాలా? దాన్ని చేసినోడు చెప్పాలా. ఇది మీకు అర్థమైతే ఈ ఆకాశాన్ని చేసింది ఎవరు? ఏమో దానికి ఇచ్చంగా అది వచ్చిందా? నీ కారు దానికి ఇచ్చంగా అది వచ్చిందా? నీ బస్సు దానికి విధంగా వచ్చిందా? నీ రైలు దానికి ఇచ్చంగా అది వచ్చిందా? ఏదైనా దానికి ఇచ్చంగా అది వచ్చిందా? నువ్వు చేసుకుంటే వచ్చిందా? మరి ఆకాశం ఎట్టు వచ్చింది బాబు? చంద్రుడు ఎట్టు వచ్చినాడు బాబు? సుక్కలు ఎట్టు వచ్చినాయి బాబు? భూమి ఎట్టు వచ్చింది బాబు? ఈ భూమి శూన్యములో ఎలా ఏలాడుతుంది బాబు? నువ్వు ఏలాడించి చూసాం. ఒక చిన్న దాన్ని ఏలాడించి చూసాం. ఎట్లా ఏలాడుతుంది బాబు? అయస్కాంతం శక్తి అంటున్నావు. ఆ అయస్కాంతం శక్తి ఎక్కడిది బాబు? అయస్కాంతం పెట్టింది ఎవరు బాబు? మీ తాత పెట్టినాడా బాబు? మీ నాయన పెట్టినాడా? మీ అబ్బ పెట్టినాడు? వచ్చి ఎవరు పెట్టారు? ఎవరు పెట్టారండి బాబు? నాకు ఆశ్చర్యం బాబు. నాయన అది చూసారా, గుండ్రంగా ఉంది. అదే నిజమేనా? దాని మీద నీళ్లు పోయి కింద పడతాయి, అట్నే ఉంటాయాడా? ఆ గుండ్రటి దాని మీద నీళ్లు పోస్తే కింద పోతాయి, అన్నీ ఉంటాయా? ఈ గుండ్రటి భూమి మీద నీళ్లు ఉంటాయి బాబు, కింద పడలేదే. ఇప్పుడు ఆలోచించారు మీరు? తోటకూర లేదే, బెండకాయలు లేవే, దొండకాయలు లేదేమన్న ఆలోచనలో ఉన్నారా? గుడ్డెట్ట అనే ఆలోచనలో ఉన్నారా? చింతించవలదు. ఆకాశ పక్షులను చూడండి, అవి వాటిని పోషించి దేవుడు మిమ్మను ఎందుకురా బాబు వాటి మీద పడి వెళ్ళాడతారు? దేవుడి మీద పడలాడాలని. దేవుడి మీద పడండిరా బాబు, దేవుడిని ఆనుకొని బతకండి రా బాబు. చూడండి ఏమని రాశాను, చదవండి. ఇది చదవండి, గట్టిగా చదవండి, గట్టిగా చదువునైనా. ఏముందిడా? ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో బా, వాణ్ణి నీవు ఎక్కడ పెడతావో తెలుసా? ఆడ పెడతాను బాబు నేను నిన్ను. ఏడ పెడతాడండి?
అక్కడ ఎక్కడ ఆకాశానికి అవతలుందండి బాబు ఒక లోకం, అదే పరలోకం, అదే స్వర్గం. అక్కడ పెడతాను నిన్ను రే. ఎవరిని అనుకుంటే? ఎమ్మెల్యేని అనుకుంటేనా? ఎంపీని అనుకుంటావా? ఎవరిని అనుకుంటావు? ఎవరిని అనుకుంటున్నారు మీరంతా? మీరు అమాయకులు, మీకు తెలీదు. ఈ లోకానికి పిచ్చి పట్టింది, పిచ్చి పట్టింది, పిచ్చి 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 పిచ్చి. ఏం పిచ్చి? ఎవరు పిచ్చి? కొందరికి మత పిచ్చి ఉంటుంది, కొందరికి డబ్బు పిచ్చి ఉంటుంది, కొందరికి ఆస్తి పిచ్చి ఉంటుంది, కొందరికి బంగారు పిచ్చి ఉంటుంది. అంతే కదా, రకరకాల పిచ్చి. దేవుని పిల్లరా, మనుషులకు కూడా పిచ్చి ఎక్కిపోయింది. ఎందుకు పిచ్చి ఎక్కిపోయిందంటే, దేనికి పిచ్చి ఎక్కిపోయిందంటే, పిచ్చుకు గరిసిందనుకో వీడికి ఏమెక్కుతుంది? గమనించారు మీరు? పిచ్చుకు గరిసిందనుకో వీడు కూడా కాళ్ళు దానికట కాళ్ళు 4 కాళ్ళతో పోతుందో బావు 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 అనుకుంటా. పిచ్చుకు గరిసిందనుకో వీడు కూడా బావు బావు బాబు 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 అంటున్నాడు. కూడా ఏంద్రా వీడు కుక్క మాదిరి అడుస్తాడు అనుకున్నా. వీడికి ఏం గరిసింది? పిచ్చుకు గరిసింది. ఈ మనుషులందరికీ ఈ లోక సంబంధమైన పిచ్చి పట్టడానికి ఈయనెవడు గరిచినారు? సైతాను గడు గరిచినారు. అర్థమైంది మీకు? ఎవరు గరిచారు? సాతాను గడు గరిచాడు. అవ్వను మొదలుకొని మొట్టమొదటిగా అవ్వను గడిచాడు. అయిపోయింది. డ్రాకులా అని ఒక సినిమా ఉంది, దాంట్లో ఒక దెయ్యం ఉంది. ఆ దేవుణ్ణి గరుస్తుంది, వాడు మళ్ళీ డ్రాకులలో వాడి మాత్రమే మారిపోతారు. వాడు ఎవరిని గరుస్తాడో వాళ్ళంతా కూడా డ్రాకులలే, అంటే దెయ్యాలే. దెయ్యం గరిచిన వాడు దెయ్యం. ఏమండి, ఆడు మొట్టమొదటిగా అవ్వను గరిచాడు. అవ్వ పోయి ఎవరిని గరిచింది? ఆదామును గరిచింది. అంతేనా? ముఖ్యంగా సైతాను గాడు ఆడవాళ్ళను పట్టుకుంటాడు. ఈ ఆడవాళ్ళపై ఎవరిని పట్టుకుంటారు? మొగుళ్ళను పట్టుకుంటారు. నిజమేనా? ఏడబడిపోకుండా మనోడు ఏడబడిపోతాడు? భార్య కాడబడిపోతాడు, ఆడవాళ్ళకి ఆడబడిపోతాడు. ముఖ్యంగా 90% ఆడబడిపోతాడు. రే వద్దని అంటుకో, బయటికి మాత్రం ఏం రా అంటాడు. వాళ్ళ భార్య నిజానిక ఏం లేదులే, ఏం లేదులే, ఎక్కడికి పోలేదులే, నేను ఎక్కడికి పోలేదని కులుకుతాడట. ఆడ బయటికి కులకం ఏం రా అంటాడు. ఈడ తాయ్ అంటుంది. అంతే. కుక్క ఎట్ట గుయ్యి 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 అని తోక ఉప్పుతావు, అట్ట గమ్మున ఉంటుంది, అట్ట గమ్మున ఉంటాడు. అందుకు పట్టిందండి. అవ్వను ఎందుకు పట్టింది తెలుసా? ఈడిపోతే పడలా, నువ్వు. అప్పుడప్పుడు రాజకీయ నాయకులు మీరు గమనించినారంటే, ఈడికాడికి పోడు, ఎమ్మెల్యే కాడికి, మంత్రి కాడికి, వీళ్ళ కాడికి పోడు. సైలెంట్గా వాళ్ళ భార్య కాడికి పోతాడు. పోయి ఒక నకిలీ చూపిస్తాడు. బా ఏముందంటది. మేడం గారు, ఇది నీకే మేడం గారు గిఫ్ట్గా తెచ్చాను. అవునా, ఓకే, థ్యాంక్ యూ మేడం, నాకు ఒక పని కావాలి మేడం, సార్ సంతకమే పెట్టడం లేదు మేడం, ఎట్లా మేడం? మేడం ఇంక నువ్వు గమనపో, నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళిపో. ఓకే మేడం, మీ మీద నమ్మకంతో పో. అంతే. అభయం ఇస్తుంది. ఇంకా అయ్యగారు వస్తారు, డుడ్డుని వస్తాడు. ఏమండి, ఏమి ఇచ్చి బేస చేయి బేస అండి అండి అంటది. అంతే. ఇంకంతే. ఇంక మారు మాట ఈడ సంతకం అండి అంటది. అంతే. పట్టు ఆడబెట్టాలి, పెట్టు పటా 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 సంతకాలు. ఆడ మనం పెట్టమంటే పెట్టడు, ఎవరు పెట్టమంటే పెడతాడు. ఆడుందండి బాబు ఐస్కంతం, అది కనిపెట్టాడండి సైతాన్ గడు. అయితే ఇంకాడికి పోవాలన్నమాట. వేసాడు కాటు. ఇంకెవరికి పోయి వేసింది? మేడం గారు, అవ్వ మేడం గారు, మేడం గారు. అంతే. ఇంకా అవ్వ పోయి ఏం చేసింది? తినాల్సిందే నువ్వు, తినాల్సి తినాల్సిందే. తినేంత వరకు ఈ గుర్రం సగిలించినట్టు
అని ఆ గుర్రం కదా, ఆ కుక్క కదా సగిలించినట్టు సగిలించి 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 సతాయించి సగిలించి సతాయించి సగిలించి సతాయించి మొత్తానికి పండు నోట్లో పెట్టింది. చచ్చే ఇంకా ఆమె చచ్చా ఏం చచ్చా అట్టగా కరిసిందండి అందరినీ. కరిసి 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 పిచ్చుకోకెట్ట కరిసి తర్వాత పిచ్చోడైపోతాడు అట్టగా వాడు కరిసిన తర్వాత అందరూ ఏమైపోయినారు. ఎలాంటి జీవితం అండి మనిషిది, ఎంత ఉన్నతమైన జీవితం అండి. ఈ శాస్త్రవేత్త అనే వాళ్ళందరినీ కరిసింది. వాళ్ళు కూడా చూడు పిచ్చోళ్ళు. ఏమన్నా శాస్త్రవేత్తలు మనిషి ఉన్నట్టుంటాడా, పిచ్చోడు ఉన్నట్టుంటాడా? శాస్త్రవేత్తలకు ఈ రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు చూసిన, ఇండ్లు వాకిళ్ళు అన్నీ మర్చిపోయి గడ్డాలు మీసాలు అన్నీ జుట్టంతా పెంచుకొని కుటలన్నీ దించుకొని అంటూ ఉంటారు. మనం ఏదైనా ఎవరు అంటే నిజమే కదా. సేమ్ శాస్త్రవేత్తను చూడండి, వాడింతే 1 + 1² 2 1 2 1 2 స్క్వేర్ కుర్ర అంటూ ఉంటాడు. ఈడికి పిచ్చోడికి ఏం తేడా ఏమైనా ఉందా? ఇవేంట్రా గడ్డం ఏంది, ఆ మీసం ఏంది, మెంటలా మీకేమన్నా? మళ్ళా ఏందో స్కాలర్ని అంటావు, ఇంకా ఏంది IAS IPS ఏందో మేధావులు మేమంటావు. మేధావి ఏంది, పిచ్చోడు మాత్రం ఉండవు. ఏంది చెప్తున్నావు? ఆకాశం ఎవడు చేశాడు చెప్తావు నువ్వు? నా దగ్గర రా చెప్తా. నేను శాస్త్రవేత్తను. ఏ శాస్త్రవేత్త? బైబిల్ శాస్త్రవేత్త. ఇక్కడ నీకేం కావాలో చెప్పేస్తా, నీకేం కావాలో చెప్తా. భూమి మీద రెడీగా ఉన్నాడు బైబిల్ శాస్త్రవేత్త షడ్రక్ రాజు. క్రైస్ట్ చర్చిలో నిలబడుకున్నాడు. ఎందుకంటే నాకు తెలుసు బాబు, నాకు సమాచారం తెలుసు. ఎలా తెలుసు? దీనికి సంబంధించిన ఆకాశం ఎవరు తయారు చేశారో, ఈ నక్షత్రాలు ఎవరు తయారు చేశారో, ఈ సూర్యుడు ఎవరు తయారు చేశారు, చంద్రుడు ఎవరు, ప్రతి ఒక్క సమాచారానికి సంబంధించిన గ్రంథం నా దగ్గర ఉంది బాబు. ఆ గ్రంథం పేరేం పేరు తెలుసా? బైబిల్, పరిశుద్ధ గ్రంథం. దీంట్లో తప్ప ఇంకెక్కడ ఈ సృష్టికి సంబంధించిన సమాచారం లేదు. యూట్యూబ్లో పెడతా కదా మెసేజ్, వింటున్నారు కదా మీరు? వింటున్నారా లేకపోతే తిని మర్చిపోతున్నారా? దేవుని పిల్లలారా, ఈ ఆకాశం అసలు మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏపాటివాడు. ఆకాశం ఎంత పెద్దదమ్మా, ఎంత పెద్దది బాబు ఆకాశం? విజయన్న ఎంత? చెప్పలేనంత పెద్దది. అందులో అసలు భూమి అనేది కనపడదు. అసలు భూమి అనేది కంటికి కనపడదు. భూమే కనపడకపోతే ఆ భూమిలో నువ్వేడ కనపడతావు? నలుసు కూడా కనపడదు. నలుసుకు కూడా సంబంధించిన వాళ్ళకి అట్లా ఉంటాం మనం. అలాంటి నీకోసం ఇంత పెద్ద ఆకాశమా? వా, దేవుణ్ణి ఎవడండి ఇలా చెప్పేది? దేవుడు గొప్పతనాన్ని ఇలా ఎవడు చెప్తాడో నాకు చెప్పండి. నువ్వు నేను చెప్పాలని భూమి మీదకి పంపించాడు. రే, నువ్వు గొప్పవాడువైతావు నా మాటలు కానీ చెప్తే, నా మార్గంలో నడుచుకుంటే నువ్వు గొప్పవాడవుతావు. ఒరే, నువ్వు గొప్పవాడు అవ్వడం కోసమేరా నన్ను తెలుసుకోమని అడుగుతున్నాను నా బిడ్డ. అద్వితీయ సత్యదేవుడు అయిన మిమ్మును నీవు పంపిన యేసుక్రీస్తు అని ఎరుగుటే నిత్య జీవం. నన్ను తెలుసుకుంటే నువ్వు గొప్పవాడు అయిపోతావు. నన్ను తెలుసుకుంటే నువ్వు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోతావు. ఏ స్థాయిలోకి వెళుతావంటే, ఎంత ఎత్తుకి వెళతావంటే, ఆకాశానికి అవతలున్న పరలోకం అంత ఎత్తుకు నువ్వు ఎదుగుతావు నన్ను తెలుసుకుంటే నాయన. కానీ తెలుసుకోరండి బాబు. ఎందుకంటే వాడు గడిచాడు పిచ్చోడు. ఆ పిచ్చోడు గడిచేదానికి ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరూ ఏమైపోయారు? పిచ్చోడు. అవ మొదలుకొని ఇప్పుడు వరకు అంతా పిచ్చోళ్ళే 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 పిచ్చోళ్ళే. బంగారం పిచ్చి, చీరలు పిచ్చి, ఆస్తులు పిచ్చి, అంతస్తులు పిచ్చి, లోకం పిచ్చి, సినిమాలు పిచ్చి, సీరియళ్ళు పిచ్చి, లోక సంబంధమైన పిచ్చులని పట్టి పిచ్చి పట్టి బతుకుతున్నారు.
ఇండ్లు వాకిలి వదిలేసి ఈదులు అమ్మిడితే ఊర్లు అమ్మిడితే తిరిగి ఏమంటారు? ఏమంటారండి? ఈరోజు మన ఇల్లు లేదండి. ఎవరికైనా తెలుసా మన ఇల్లు లేదో తెలుసా? మన ఇల్లు ఏడుందా? మేరీనగర్లోనా? ఏడుంది మన ఇల్లు? మన ఇల్లు లేదు బ్రదర్. సించోకులు ఉందమ్మా. మన ఇల్లు ఏడుంది? మన ఇల్లు ఎక్కడుందో మర్చిపోయాం మనం ఆడి నుంచి వచ్చినాం, పరలోకం నుంచి వచ్చినాం. మన ఇల్లు ఆడుంది, మన వాకిలు ఆడుంది, మన ఆస్తి ఆడుంది, మన అంతస్తు ఆడుంది, అంతా ఆడుంది. ఏమన్నా నీళ్ళు మహా అంటే 100 కోట్లు చేయొచ్చు, ఒక 50,000 కోట్లు, ఒక 1,00,000 కోట్లు ఉండొచ్చు నీళ్ళు. ఆడుండే ఇంటికి ఈ ఇండ్లు దిష్టికి తీసుకునేదానికి కదా. అలాంటి ఇల్లు ఉంది నీకాడ. ఎలాంటి వాళ్ళు నీ వాళ్ళు? ఎలాంటి వాళ్ళు ఆడ? నీ వాళ్ళు ఎక్కడుండే వాళ్ళ గురించే నీకు అర్థమవుతుంది, కానీ అక్కడ ఉన్నారు నీ వాళ్ళు. ఇక్కడ నీ వాళ్ళు ఉన్నట్టు అక్కడ ఉన్నారు. అది ఒరిజినల్, ఇది డూపు. నీ వాళ్ళు ఒరిజినలా? నేను ఒక ప్రశ్న అడుగుతా. మీ బంధువులు మంచోళ్ళా? మీ బంధువులు మంచోళ్ళనా? నువ్వు బాగుపడతా ఉంటే చూసి ఆనందించేవాళ్ళేనా? అన్నా వాళ్ళకి ఇచ్చే గౌరవం మాకు ఇస్తారన్నా? వాళ్ళకి ఇచ్చే మర్యాద మాకు ఇస్తారన్నా? నిజం చెప్పండి. వాళ్ళకి ఇచ్చే గౌరవం, వాళ్ళకి ఇచ్చే మర్యాద మాకు ఉంటుందా? ఒరిజినల్గా మేమా మీకు దగ్గరగా ఉండేది వాళ్ళ? వాక్యంలో ఉన్నవాళ్ళ మీ వాళ్ళు? వాక్యంలో లేని వాళ్ళ? నేను వాక్యంలో ఉన్నాను కదా, మరి నాకెందుకు ఇరిన మర్యాద గౌరవం? వాడెవడు దొంగ వస్తే బిర్యానీ చేసి పెడతారు, పనికి మళ్ళీ పకిరిగాళ్ళు వస్తే మటను, చికెను, కబాబు, అవి ఇవి. మరి మాకునా? ఎవరున్నా మనోళ్ళు? మీ అమ్మ వచ్చింది, మీ తమ్ముళ్ళు వచ్చారు, మీ చెల్లెళ్ళు వచ్చారు, మీ వాళ్ళు వచ్చారు. ప్రభువా మా వాళ్ళ? ఎవరు మా వాళ్ళు? ఇటా చూశారు, ఎదురుగా వాక్యం వింటున్నారు కూర్చొని చక్కగా. మీరే నా వాళ్ళు అన్నాడు. ఎవరైతే మీలాగా వాక్య ప్రకారంలో ఉంటారో వాళ్ళే నా వాళ్ళు, నా వాళ్ళు, నా వాళ్ళు. మా అమ్మ, మా అక్క, మా చెల్లి ఎవరు? వాక్యంలో ఉన్నవాళ్ళు నా వాళ్ళు. కోనకిసుక గొట్టం ఇల్లు. ఎవరు వీళ్ళంతా? నువ్వు ఎంత పెట్టినా తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాళ్ళు. నువ్వు ఎంతన్నా చేయి, దరిద్రులు నిన్ను మోసం చేస్తారు. నీ బ్రతుకు సరిగ్గా ఉంటే నిద్రపోరు తెలుసా? నువ్వు బాగుపడతా ఉంటే నిన్ను నాశనం చేసేది ఎవరు కదా? నీ బంధువే కాదంటారా? చెప్పండి. నానే వాళ్ళే మనల్ని నాశనం చేసేది. నా అనుకొని వచ్చిన యేసుప్రభుని చంపేశారండి ఆ ఇశ్రాయేలు. కానీ మీ వాళ్ళు అక్కడ ఉన్నారు, వాక్యంలో బ్రతికి నీతిమంతులుగా మారి వాళ్ళు నీ వాళ్ళు. మన ఇంటిని మర్చిపోయినాం, మన వాళ్ళను మర్చిపోయినాం, మన తండ్రిని మర్చిపోయినాం, మన తోబుట్టు అయినటువంటి అన్నయ్య యేసుక్రీస్తు అని మర్చిపోయినాం, పరిశుద్ధాత్మను మర్చిపోయినాం. పిచ్చోళ్ళుగా బతకడం లేదా? పిచ్చోళ్ళు కాదంటావా? ఎవరు తెలుసు? చర్చిలో ఉన్న వాళ్ళకి తెలిసాయి. చర్చి అని పేరు పెట్టుకున్నారు కదా. ఏదో కొంతమంది లేదు చర్చి అని, మిగతా వాళ్ళంతా ఏంటంటూ పెట్టుకున్నాడు. ఒకడు కరిమేలు అంటాడు, ఒకడు కరింపాకు అంటాడు, ఒకడు కొత్తిమీర సంఘం అంట. కొత్తిమీరను కోసినట్టు కోయాలండి. కొత్తిమీర సంఘం ఏందిరా బాబు? కరివేపాకు ఏంది? కరిమేలేంది? సీనాయి కొండ ప్రార్థన మందిరమా? సీనాయి కొండ ప్రార్థన మందిరం ఏంది? కరిమేలేంది మా కర్మ కాకపోతే? అంటే పిచ్చి పెట్టింది, కరిసింది ఒక్కొక్కడిని. క్రీస్తు సంఘం, క్రీస్తు రక్తం పెట్టింది, యేసు ప్రభు ప్రాణం పెట్టింది. నీ ఇంటికి నీ పేరు ఉంటుంది, కానీ పక్కింటోడి పేరు పెడతావా? పక్కింటోడి పేరు పెట్టుకుంటావా? ఎందుకు పెట్టుకో? కట్టింది నువ్వు. సంఘాన్ని కట్టడానికి ప్రాణం పెట్టింది ఎవరు? యేసు ప్రభు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. ఆయన పేరు ఉండాలి. ఎవడి పేరో పెడతాం? కరిసింది వీడిని. సైతాన్ గడు కరిసేసాడు, కాటేసేసాడు. ఇషం ఎక్కువైపోయింది, పిచ్చి ఎక్కువైపోయింది.
దేవుని పిల్లలారా, దేవుడు మనిషిని ఉన్నతంగా నిలబెట్టాడండి. ఆ ఉన్నతమైన స్థితిని మనిషి పోగొట్టుకుంటున్నాడండి. దేవుని వర్లరా, మీరు గమనించినట్టయితే మనుషులను జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏపాటివాడు? ఏపాటివాడు అసలు? వాడి స్థాయి ఏంది? వాడి స్థితి ఏంది? తర్వాత అత్యద్భుతమైనటువంటి మాట 8:4 కీర్తన, నీవు సృష్టించిన ఈ సృష్టిలో నరుణ్ణి జ్ఞాపకం చేసుకున్నట్టు వాడు ఏ పాటి వాడు అసలు? తర్వాత దేవుణ్ణి కంటే వాడిని కొంచెం తక్కువ వానిగా చేసితివి, మహిమా ప్రభావములు వానికి కిరీటముగా ధరింపజేసి ఉన్నావు. మహిమా ప్రభావములు, మహిమ అంటే గొప్పతనం, మహిమ అంటే గొప్పతనం, ప్రభావములు అంటే మనిషి ప్రభావం ఎంతదో తెలుసా? మనిషి ఎలాంటోడో తెలుసా? ప్రథముడు అండి. సృష్టి కాదు, ప్రథముడు. ఈ సృష్టిలో ప్రథముడు మనిషి. ఆకాశమా ఆగు అంటే అందులో సూర్యుడిని, ఆకాశంలోని సూర్యుడిని ఆగు అన్నాడు. ఎవరు? కంటికి కనపడినంటి నలుసు కంటే చిన్నవాడైన యెహోషువ ఆగు అన్నాడు. అంతే. సూర్యుడిని గప్చు. సూర్యుడు ఆగిందా లేదా? చంద్రుడు ఆగాడా లేదా? బాబు ఏంది వీళ్ళందరిని ఆపేసాడా? ఆగిపో. సింహం ఆగిపోయింది బాబు. దానియేలును ఏమన్నా చేసిందా? సింహం ఆగిపోయిందంతే బాబు. ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది అంతే. కర్ర చూపించాడు మోసే. ఏమైంది? సముద్రం అలా. కనీసం బుడద ఎక్కడన్నా ఉందా? బుడద ఉందా? బుడద ఆరిన నేల వలె. అబ్బా, ఏ పాటివాడు మనిషి, ఏ పాటిది సముద్రం, ఏ పాటివాడు మనిషి, ఏ పాటిది సూర్యుడు, ఏ పాటివాడు మనిషి, ఏ పాటిది చంద్రుడు ఆగిపోనగానే ఆగిపోయినాయంటే నీ మహిమ అలాంటిది. నీకు దేవుడిచ్చిన మహిమ, ప్రభావం, నీ ప్రభావం సముద్రం ముందర ఎలా ఉంది చెప్పు? నీ ప్రభావం మహిమ ప్రభావములతో వాడికి కిరీటం అంటే అధికారం. సముద్రమా అనగానే గజ చీలిపోయిందంటే. సూర్యుడు గజ ఆగిపోయినట్టే. సూర్యుడిని ఆపడమే సినిమా డైలాగులు కాదు. సూర్యుడిని ఆపుతా, దీన్ని ఆపుతా, దాన్ని ఆపుతా, ఓయ్ ఒకవైపే చూడు, ఇంకొక వైపు చూడు. ఎన్ని పెట్టకథలు మా దగ్గర చెప్పద్దు బాబు. సినిమా డైలాగులు కాదు, నువ్వు డైలాగులకే పనికొచ్చావు. ఈ సినిమా వాళ్ళు దేనికి పనికొచ్చారు? డైలాగులు చెప్పడానికి. మీకు తెలియక వీళ్ళంతా డూబులని మీకు తెలియక డూబ్ అనుకో. ఒరిజినల్ ప్రతి వాడికి విగ్గుంది తెలుసా మీకు? రజనీకాంత్కి ఒరిజినలా? ఎంటికలు ఉన్నాయి ఆయనకు. మరి అంటాడా? మరి అయ్యేంది? విగ్గురా బాబు, విగ్గు. ఒరిజినల్గా డిగి అంటాడు అతను. అది అతని స్థాయి. అతని తల మీద ఎంటిక అనేది లేదు. మరి ఎంటికల నుంచి వచ్చిన డూపు, వాళ్ళు మాట్లాడేది డూపు. సినిమాల్లో పెద్దరాయుడు ఆస్తి అంతా రాయిస్తాడు అందరికీ. మోహన్ బాబు నిజంగా రాసిమని చూద్దాం. అప్పుడు పాట కూడా పెడతారు. ఆస్తి అంతా ఇచ్చినాడు, ఆస్తి అంతా ఇచ్చిన పెదరాయుడు అనగానే మనం ఎంత ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు, ఎంత మంచోడు అంటావు. ఇప్పుడు పోయి అయ్యా ఆస్తి అంతా ఇచ్చిన పని మంచోడు, నాకు ఒక ఎకర ఇయ్యాను ఆడదంతే మన ఇంట్లో వచ్చి పడతాం అంటే అది డూపు. అంతా డూబు బాబు. ఒరిజినల్ ఎవరు తెలుసా? దేవుడు బాబు.
నువ్వెవరంట? నువ్వెవరు అసలు? ఆగిపోమ్మన్నాడు, అంతే, ఆగిపోయింది. అది నీకు నాకు దేవుడిచ్చిన మహిమ, కిరీటం, అధికారం. తర్వాత అండి ఏముందో తెలుసా? నీ చేతి పనుల మీద ఈడు చదివే తెలిగి నాకు నిద్ర వచ్చేది. ఏమిరా, ఎంతసేపురా నువ్వు చదివేది? నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. అక్కడ చదవాలా? వీడు చదివేంతవరకు ఏం జరుగుతాయో టెన్షన్. వీడు చదివినాడంటే ఎప్పుడెప్పుడు ఏం చదువుతాడో, ఎప్పుడెప్పుడు ఏం చెప్తాడని ఎదుటిగా ఉండేవాళ్ళు కూడా అల్లాడిపోవాలి ఈ టెన్షన్తో. ఒకడు చెప్తాడు, ఆగిపోతాడు, ఇంక చచ్చి మనం ఇంక తర్వాత ఏం చెప్తాడో అని 10 నిమిషాలు మెసేజ్ 2 గంటలు చెప్పమంటే ఎవరో తెలుసా? స్పెషలిస్ట్ బీబోయిలో. దేవుని పిల్లలరా, తర్వాత మాట, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చినావు. అంటే దేవుడి చేతి పనుల మీద ఎవరికండి అధికారం బాబు? బా దేవా, నా బ్రతుకు కాలం అంతా తండ్రి, ఇంకా జీవితాంతం ఈ లోకాన్ని వదిలినా కూడా పరలోకంలో కూడా ఆయన పాదాలు పట్టుకొని బతికిపోవాలని అవకాశం దేవుడి వాళ్ళని కోరుకుంటున్నాను. ప్రభు పెట్ట పాదాలు అలా 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 కొంచెం ఒక ఏళ్ళతో అట్లా తాకడానికైనా అవకాశం ఇచ్చేసాను నాకు. బతికిపోవచ్చండి బాబు. ఆయన చేతి పనుల మీద మనకి అధికారమా? ఎవరండి సృష్టిని చేసింది? ఆయన చేతులు. ఆ చేతి పనుల పైన, అంటే ఈ సృష్టి పైన ఎవరికి అధికారం? మనకండి. నీ గొప్పతనం అంటాడు. అంత గొప్పడు నువ్వు, అంత ఉన్నతమైన స్థితిలో ఉన్న నీవు ఏ స్థితికి చేరుకున్నావు చూడు, ఏ స్థాయికి చేరుకున్నావు చూడు. ఆయన చేతి పనుల మీద అధికారము. తర్వాత గొర్రెలన్నిటినీ ఆకాశపు అంత మొత్తం మన పాదాల కింద సంచరించేటివైనా సరే, ఏదైనా సరే, పామైనా, పిడుగైనా, గొర్రెైనా, సింహమైనా, ఏనుగైనా, ఎనిబడి ఇంత ఎత్తునుగండి బాబు, అంత ఎత్తు, మనం ఇద్దంత ఎత్తుంది బాబు ఏనుగు, పెద్ద ఏనుగు. అన్నాడు దాని కాళ్ళు, దాని మోకాల కాడికి కూడా ఉండడు. కేరళలో దాని మోకాల కిందికి కూడా ఉండడు. అన్నాడు అంతే. అంత పెద్ద ఏనుగు కూర్చునిందండి బాబు వాడు దెబ్బకు. ఇంతే ఉంటాడు అంతే. నీ ముందర ప్రతి ఒక్కటి నీకు సాగిలు పడాల. సాగిలు పడకపోతే చంపేస్తానని చంపేసినాడు దేవుడు. ఎవరిని చంపేసినాడు? సాగిలు పడవు అని తెలిసిన తర్వాత ఏం చేశాడు? వాటన్నిటిని చంపేశాడు. అలా చంపినవి ఏంటివో తెలుసా? దేవుడు చంపినటివి. దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞ కూర్చోవాలంతే. మన ముందరకు వచ్చి నిలబడినా ఒప్పుకోడు. డైనోసార్లు ఏం చేశాడు? డైనోసార్లు ఉన్నాయా? ఎంత ఎత్తున్నాయి డైనోసార్లు? ఎంత పెద్దవి డైనోసార్లు? నాకు తెలిసి ఈ మేరీ నగర్ అంతా డైనోసార్గా ఉన్నాయి మా కాలంలో. చాలా పెద్ద పెద్ద డైనోసార్లు, ఈ చర్చి కంటే ఎక్కువ లావుటివి, పెద్ద పెద్ద డైనోసార్లు, ఎత్తైనటివి. అటువంటి డైనోసార్లను దేవుడు ఏం చేశాడు? చంపేశాడు. ఎందుకు? నా బిడ్డ ముందర నిలబడేటివే నా బిడ్డ ముందర ఉండాలా, ఏవి ఉండకూడదు. నా బిడ్డ ముందరకు వచ్చి నా బిడ్డతోనే మాట్లాడి నా బిడ్డనే మోసం చేసేంత గొప్పదానివే నువ్వు, చంపేరా అన్నాడు. చంపి డైనోసార్లు నన్ను ఏం చేశాడు? ఏ జాతి కూడా, చాలా జాతులు అంతరించకుండా అలాగే ఉన్నాయి. ఆ జాతి ఎందుకు అంతరించింది? అది ప్రారంభంలోనే ఆదాము అవ్వ కాలానికే దాటి చంపేశాడు. ఎందుకు చంపేశాడు? నీ ముందర ఏది నిలవకూడదు. నువ్వు అంత గొప్పవాడివి. అంత గొప్ప మనిషి ఎందుకండి ఇంత హీనస్థితికి వచ్చాడు? గల కారణం ఏంటండి? ఎలాంటి వాడిగా మారిపోయాడంటే సాతాన్లాగా మారిపోయాడు. సాతాన్ అంటే ఎవరు అనుకుంటున్నారు? వాడికి చాలా పేర్లు ఉన్నాయి. అందులో ఒక పేరు క్రూర మృగం. క్రూర మృగం వాడి పేరు ఉందా? క్రూర మృగం అని ఉందా వాడి పేరు? ఆ క్రూర మృగపు లక్షణాలన్నీ ఎవరికి వచ్చినాయి? మనుషులకు వచ్చినాయి.
మనుషులకు వచ్చినాయి లేదా? ఒక అమ్మాయిని తీసుకొని పోయి నలుగురు కలిసి అత్యాచారం చేసి పెట్రోల్ పోసి కాల్చి చంపేశారంటే వీళ్ళు ఎవరండి? క్రూర మృగాలు కదా. నాకు తెలిసి క్రూర మృగాలు కూడా ఇలాంటి పని చేస్తాయి. ఒక సింహం 10 సింహాలు పిలుచుకొచ్చి ఆడసింహం మీద అత్యాచారం చేసి ఆ ఆడసింహాన్ని పెట్రోల్ పోసి కాల్చిన సింహాలు ఎక్కడైనా కనపడ్డాయా మీకు? మీకు ఎవరైనా కనపడవు? పెద్దబాబు, ప్రమోద్ బాబు, మీకు ఎవరికైనా కనపడ్డాయమ్మా ఎక్కడన్నా? ఒక సింహం, మగసింహం 10 మగసింహాలను పిలుచుకొచ్చి ఒక ఆడసింహం మీద పడి రేప్ చేసి అత్యాచారం చేసి కిరసనాయలు పోసి కాల్చిన సంఘటన ఏ న్యూస్ పేపర్లో అయినా, ఏ టీవీ 9లో అయినా, టీవీ 5లో అయినా ఎక్స్క్లూసివ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్, 4 సింహాలు ఒక ఆడసింహాన్ని రేప్ చేసి చంపేసేయని ఎక్కడన్నా టీవీలో కానీ పేపర్లో కానీ వచ్చిందా? క్రూర మృగం కదా అది. క్రూర మృగం కూడా చేయని తప్పు ఎవరు చేస్తున్నారంటే మనిషి చేస్తున్నాడంటే ఈడు ఏ మృగం? బైబిల్ లేక, దేవుని వాక్యం లేక ఏమైపోయినాడు చూడండి. ప్రారంభం నుంచి ఏమైపోయినాడు చూడండి. నిజమే కదా? నా మాటలు కరెక్టే కదా? మీరు కాదనలేరు. మీరు కాదు కదా, ఎవరు కూడా నేను చెప్పే మాటలు కాదనలేరు. నేనేం చెప్తున్నానంటే బైబిల్ని చూడండి కాదనేది. ఎవరు కాదనలేక ఈ మత ఛాందస్ వాళ్ళు మిందపడి చంపుతున్నారు సమాధానం చెప్పలేక. మనం అడిగేవాడికి సమాధానం చెప్పలేక మనం ఎవడో డిస్కీ బాబాకు డిక్కి పగలగొట్టి పంపిస్తాం. అర్థమవుతుంది మీకు? కుక్క మాదిరి వాక్కోల్సిందే తప్ప పనికి మళ్ళీ మాటలన్నీ కరెక్ట్గా మాట్లాడే మనగాడు రావాలా. అప్పుడు ఉంటుంది వాడికి. ఎవడున్నాడు అంత మనగాడు? బైబిల్ ముందర నిలబడే మనగాడు ఉన్నాడా? మగాడు ఉన్నాడా? దేవుని ముందర ఏ మనిషి అండి నిలబడి జయించగలడు? యెహోవాకు విరోధమైన, దేవునికి విరోధమైన ఏ ఆయుధమును వర్ధిల్లదు. క్రూర మృగాల కంటే ఘోరంగా మారిపోవడానికి కారణం వాక్యం లేక. పిచ్చుకు గరిస్తే అలా పిచ్చి పడుతుందో వాడి కరిసి ప్రతి ఒక్కడు పిచ్చోడైపోయి తిరుగుతున్నాడు. ఆ పిచ్చోళ్ళను బాగు చేయడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. మరి నీకెందుకు పిచ్చి బాగు చేసినాడు? మనం కూడా పిచ్చోళ్ళమే. పిచ్చోళ్ళమైన మనల్ని కూడా బాగు చేయడానికి కారణం ఏంటో తెలుసా? దేనికో తెలుసా? నువ్వు పోయి మిగతా పిచ్చోళ్ళను బాగు చేయి. సర్వలోకానికి వెళ్ళాలి మందు తీసుకొని. ఏ మందు? వాక్యం అనే మందు. ఆ మందే మనల్ని బాగు చేసేది. పిచ్చోళ్ళందరినీ బాగు చేసేది ఏంటి? మందు. ఆ మందే దేవుని వాక్యం. ఆ చేతపట్టి బయలుదేరండి. చెప్పడానికి చాలా ఉన్నాయి. ఈరోజుకి చాలు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. శ్యామ్ వచ్చి కట్ చేయను. తండ్రి, ఇంతవరకు తోడుగా ఉండి రక్షించినందుకు వందనాలు. నీ పిల్లలు చక్కగా వినడానికి నీ పిల్లలకి అవకాశం ఇచ్చావు. ఆలోచించడానికి మాకు మంచి వాక్యాన్ని ఇచ్చావు తండ్రి. ఆత్మ సహాయాన్ని అందించావు. నీ పాదాలకు వందనములు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ వెళుతున్న మీ పిల్లలతోనూ మాతోనూ ఉండండి. రేపటి నుంచి జరగబోయే ప్రతి ఒక్క కార్యక్రమంలో తోడుకొని నడిపించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. సెలవు.